హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ కథ వినబోతున్నాం. అసలు ఒకరికొకరు ఏమాత్రం పొంతనలేని ఇద్దరి మధ్య జరిగిన ఒక రేస్ గురించిన కథ ఇది. వినడానికి చాలా సరదాగా ఉంటుంది. హలో, నా పేరు కావ్య. ఈ అద్భుతమైన కథను మీ అందరితో పంచుకోవడానికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. మరింకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఇద్దరు స్నేహితులుండేవాళ్లు. ఒకరేమో చాలా గర్వంగా ఉండే కుందేలు, ఇంకొకరేమో చాలా నెమ్మదైన తాబేలు. అయితే ఈ రెండింటికి అస్సలు పోలికే ఉండేది కాదు. కుందేలేమో అబ్బా ఎంత వేగంగా పరిగెత్తేదో, కాని దాని వేగం గురించి దానికి భలే గర్వం, ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటూ తిరిగేది. మరి తాబేలు చాలా స్లో, తెలుసు కదా, కాని చాలా వినయంగా నిలకడగా తన పని తాను చేసుకుపోయేది. పాపం ఈ తేడా వల్లే కుందేలు ఎప్పుడూ తాబేలును ఆటపట్టిస్తూ ఉండేదన్మాట. రోజూ తాబేల్ని చూడగానే, హే, నువ్వెంత స్లో, అసలు నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవా అంటూ ఎగతాళి చేసేది. పాపం తాబేలు ఏమీ అనేదే కాదు. కాని ఈ ఎగతాళి ఒకరోజు ఒక పెద్ద ఛాలెంజ్కి దారితీసింది. ఒకరోజు కుందేలుకి మరీ ఎక్కువైపోయింది. తాబేలుతో అంది, నీకు దమ్ముంటే నాతో రేస్కి రా అని. అందరూ ఏమనుకున్నారు? తాబేలు భయపడిపోతుంది అనుకున్నారు. కాని అందరూ షాక్ అయ్యేలా తాబేలు సరే పందెం కడదాం అంది. ఇక చూడాలి, పందెం మొదలైంది. అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడ చేరిపోయాయి. అందరిలోనూ ఒకటే టెన్షన్, ఎవరు గెలుస్తారా అని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. పందెం స్టార్ట్ అనగానే కుందేలుందే జూమ్ అని కళ్ల ముందు నుంచి మాయమైపోయింది. అంత స్పీడు. తాబేలు మాత్రం మెల్లగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది, ఒక్కో అడుగు వేసుకుంటూ. చాలా దూరం, అంటే చాలా దూరం వెళ్ళిపోయాక కుందేలు ఒక పెద్ద మిస్టేక్ చేసింది. అసలు కథ ఇక్కడే మలుపు తిరుగుతుంది. అదేంటో చూద్దామా? కుందేలు అలా వెనక్కి తిరిగి చూసింది. తాబేలు ఎక్కడా? కనీసం దుమ్ములో కూడా కనిపించలేదు. అంతే, గర్వంతో మనసులో ఇలా అనుకుంది, అమ్మో, ఆ తాబేలు రావడానికి ఇంక చాలా టైం పడుతుంది, ఈలోపు హాయిగా ఓ కునుగు తీయొచ్చు అని. సరే, కుందేలు ఇప్పుడు పడుకుంటోంది కదా, ఈ గ్యాప్లో మనం ఒక చిన్న జోక్ చెప్పుకుందామా? రెడీనా? ఓకే, జోకేంటంటే, తాబేలు రోడ్డు ఎందుకు దాటింది? ఎందుకంటే షెల్ స్టేషన్కి వెళ్ళడానికి. హహ, సరే, జోక్స్ పక్కన పెట్టి మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాం. మనం జోక్ చెప్పుకునేలోపు అటువైపు తాబేలు మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేదు, అస్సలు అలసిపోలేదు. నెమ్మదిగా చాలా నిలకడగా అడుగేస్తూనే ఉంది. దాని టార్గెట్ ఒకటే, ముందుకు వెళ్లడం. ఎక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కుందేలు హాయిగా నిద్రపోతుంటే మన తాబేలు మాత్రం నెమ్మదిగా అలా నడుచుకుంటూ ఫినిషింగ్ లైన్కి దగ్గరవుతోంది. అలా తన పట్టుదలతో నడుస్తూ అతి విశ్వాసంతో గురకపెట్టి నిద్రపోతున్న కుందేలుని సైలెంట్గా దాటేసి ముందుకు వెళ్ళిపోయింది. కుందేల్కి విషయం అస్సలు తెలీదు. ఇక అంతే, తన నిరంతర ప్రయత్నంతో తాబేలు మెల్లగా ఆ ఫినిషింగ్ లైన్ని దాటేసింది. ఎస్, తాబేలు పందెంలో గెలిచింది. ఎవరూ ఊహించలేదు కదా. కొంతసేపటికి కుందేలుకి మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకొని చూసేసరికి దానికి పెద్ద షాక్. తను ఎగతాళి చేసిన ఆ స్లో తాబేలు తనకంటే ముందే రేస్ గెలిచేసింది. అసలు నమ్మలేకపోయింది. వావ్, ఎంత మంచి కథ కదా. అయితే ఇంతకీ ఈ స్టోరీ మనకు ఏం నేర్పిస్తోంది? దీని వెనకున్న ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ముఖ్యంగా 3 విషయాలున్నాయి. 1. అహంకారం ఎప్పుడూ ఓటమి వైపే తీసుకెళ్తుంది. 2. అతి విశ్వాసం చాలా ప్రమాదకరం. ఇక 3ది చాలా ఇంపార్టెంట్, నెమ్మదిగా నిలకడగా చేసే ప్రయత్నమే మనల్ని గెలిపిస్తుంది. సో, ఈ కథలో అందరికీ తెలిసిన చాలా పవర్ఫుల్ నీతి ఒకటుంది. అదేంటంటే, నిదానమే ప్రధానం. నెమ్మదిగా నిలకడగా ఉండేవారే నిజమైన విజేతలు. మరి ఈ కథని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా? నెమ్మదిగా, కంగారు పడకుండా, ఓపికగా ఏదైనా పని చేసి విజయం సాధించిన సందర్భం ఎప్పుడైనా గుర్తుందా? ఒకసారి ఆలోచించండి. ఈ కథను ఇంత ఓపికగా విన్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్. నేను మళ్ళీ ఇంకో మంచి కథతో తిరిగి వస్తాను. అప్పటిదాకా బై బై కిడ్స్.